అంటే వీళ్ళ కాపురంలో చిచ్చుకి నాకంటగట్టే నేను నాకంటగట్టం అంటే ఎంత చేతకానితనం కులరేంద్ర గారిది వాళ్ళ మనుషులది. వాళ్ళు మీరు తన్నుకోవటం ఏంటి, మీరు బజారును పట్టడం ఏంటి, మీ కాపురం అల్లరవటం ఏంటి, మీ కాపురం బజారును పట్టడం ఏంటి, దానికి నాకు సంబంధం ఏంటి? ఇవాళ మచిలీపట్నం ప్రజలకందరూ కూడా ఒకసారి ఒక విషయాన్ని విశదీకరించదలుచుకున్నాను. ఏంటంటే ఏదైతే కమ్మ సంఘం సర్కిల్ ఉందో ఆ కమ్మ సంఘం దగ్గర ఉన్న సర్కిల్ కి 2007-8 సంవత్సరంలో షేక్ సిలార్ దాదా గారు మున్సిపల్ చైర్మన్ గా ఉండగా అప్పటి 1వ వార్డు కౌన్సిలర్ బత్తిని శ్రీనివాసరావు గారి యొక్క ప్రతిపాదన మేరకు దాన్ని రాజీవ్ గాంధీ సర్కిల్ గా కౌన్సిల్ తీర్మానం ఆమోదించబడింది. కౌన్సిల్ తీర్మానం ఆమోదించబడటం అంటే స్థానిక పురపాలక సంఘం దాన్ని రాజీవ్ గాంధీ సర్కిల్ గా ఎప్పుడో ఆమోదించి దాన్ని రికార్డు పరంగా అది రాజీవ్ గాంధీ సర్కిల్ కింద నిర్ధారణ చేయడం జరిగింది. 2018లో మేము అది ఎన్టీఆర్ మార్గ్ కింద తీర్మానం చేశామని అంటున్నారు. అది కౌన్సిల్ కూడా తీర్మానం చెక్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఎన్టీఆర్ మార్గ్ అని పెట్టినంత మాత్రాన అక్కడ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టాల్సిన అవసరం ఉందా? నిజంగా పెడితే గిడితే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టుకోవచ్చు. లేదు రాజీవ్ గాంధీ గారి బొమ్మ ఆల్రెడీ రైతు బజార్ ఎదుర్కొందా ఉంది కదండి అనొచ్చు. మరి ఎన్టీ రామారావు బొమ్మ కూడా బస్ స్టాండ్ దగ్గర ఉంది కదా, ఎన్ని బొమ్మలు పెడతారు? పోయింది ఏముంది? వాజ్పేయి వాళ్ళు పెడతాన్నారు, పెట్టుకోండి. రూల్ ప్రకారం అయితే లేదా సాంప్రదాయం ప్రకారం అయితే రాజీవ్ గాంధీ సర్కిల్లో ఎన్టీ రామారావు బొమ్మ పెడతాకు కానీ లేదా వాజ్పేయి గారి బొమ్మ పెడతాకు కానీ ఏమన్నా అది పద్ధత అని అడుగుతున్నాను. సాంప్రదాయం అది అని అడుగుతున్నాను. సాంప్రదాయం అది అవ్వదు కదా. లేదు మీరు నిజంగానే ఏ బొమ్మ పెట్టాలని మీరు అనుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ఒక జీవో తీసుకురండి. మాకు ఈ సర్కస్ ఎందుకు? ఊరికే మామూలుగా మాకు వినోదం, బందర్ ప్రజలందరికీ వినోదం, తన్నుకోవటం తోసుకోవటం మామూలుగా. యమ సర్కస్ యమ డ్రామా కంపెనీ అదంతా. నేను అడుగుతున్నాను, బొమ్మ పెడతాకి తన్నుకుంటున్నారు కానీ బందర్ బాగు చేతకి ఎక్కడన్నా తన్నుకున్నారు మీరని అడుగుతున్నాను. ముడాకి సంబంధించి బీజేపీకి సంబంధించిన చైర్మన్ ఉంటే 650 ఎకరాల ముడా భూమిని అడ్డగోలుగా దోచేస్తుంటే బీజేపీ వాళ్ళు దాన్ని ఆపటాకి ఏమన్నా తన్నుకున్నారా? టీడీపీ వాళ్ళతో తన్నుకోలేదు కదా. బందర్లో ఒక మంచి జరగటానికి ఇప్పటి వరకు ఏమన్నా పట్టుబట్టి తన్నుకున్నారా మీరు? బందర్ బాగు జాతికి అన్నా తన్నుకున్నారా? ఆటి కోసం కాకుండా ఈ బొమ్మల కోసం తన్నుకోవటం అండి. వాజ్పేయి గారు భారతదేశానికి వన్నె తెచ్చే పనులు ఎన్నో చేశాడు. వాజ్పేయి గారు పరువు మీరెందుకే బందరు కమ్మ సంఘం దగ్గర బజార్ని పడేస్తారు ఎన్టీ రామారావుది. ఇవాళ ఈ నయా తెలుగుదేశం వాళ్ళందరూ ఎన్టీ రామారావుని పడదోసి కూలదోసి కసా పొడిచి ఆయన మానసికంగా కుంగిపోయి చచ్చిపోతా కారణమైన వాళ్ళు ఇవాళ బొమ్మ పెడతారంట. మీరు బొమ్మ పెట్టాలి, రామారావు ఆనందపడతాడు పైనుంచి. మీరందరూ చంద్రబాబు బ్యాచ్ కదా, మీరు చంద్రబాబు బ్యాచ్ అంటే మీరు బొమ్మ పెడతాకి వాజ్పేయి గారిని. కాబట్టి అయ్యా మీరు తన్నుకునేదో బందరు బాగు చేతకు తన్నుకోండి, కానీ వాజ్పేయి గారిని గొప్ప రాజనీతిజ్ఞుడు, ఈ దేశానికి అణుబాంబు పరీక్షలు చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన్ని బజారుని పడేయబాకండి, ఆయన పరువును బజారుని పడేయబాకండి మీ చేష్టలతో. అలాగే ఎన్టీ రామారావుని చంపిన చేతులతో అంటే చావుకు కారణమైన మీ చేతులతో మీరు రామారావు బొమ్మచ్చుకు నూరేగినంత మాత్రం రామారావు గారి పైనుంచి సంతోషపడేదేమి ఉండేది కాదనేది కూడా తెలుసుకుని బందరు బాగు జాతకి తన్నుకోమని చెప్పని నేను చెప్తున్నాను.
2024 ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే కనుక నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, ఆ హామీని నెరవేర్చేసాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పించేసామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరు అన్నట్టుగా, లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పినట్టుగా ఈ 18 మాసాల్లో 20 లక్షల ఉద్యోగాలు కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుర్రోళ్ళకి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించేసి ఉంటే, ఒక చిన్న ప్రశ్న అడుగుదాం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. 20 లక్షల ఉద్యోగాలు ఈ పాటికే వీళ్ళు ఇప్పించేసి ఉంటే, పరిశ్రమల్లో అంటే పరిశ్రమలు పెట్టేసి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించేసి ఉంటే గనక, ఆ 20 లక్షల ఉద్యోగాలు కొంతమందికి 25,000-30,000 ఉండొచ్చు, కొంతమందికి 50,000 ఉండొచ్చు, కొంతమందికి 1,00,000 ఉండొచ్చు, 70,000-80,000 ఉండొచ్చు. వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితులు అంటే అన్ని ఐటీ అయ్యని ఇవని చెప్తున్నారు కదా. ఈ లెక్కేసుకుంటే సరాసరి యావరేజ్ మీద 50,000 నెలకు అనుకుంటే సంవత్సరానికి 6 లక్షల రూపాయలు ఒక కుర్రోడికి వచ్చేది. 20 లక్షల ఇంటూ 6 లక్షలు ఎంత అవుద్ది? 20 లక్షలు ఇంటూ 6 లక్షలు 12,000 కోట్ల, 12,000 కోట్లు. 20 లక్షలు ఇంటూ 6 లక్షలు 12,000 కోట్లు. అంటే 12,000 కోట్లు జీతాలు వస్తుంటే గనక, అంటే కుర్రోళ్ళకి వీళ్ళు 20 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చేసేసి ఆ కుర్రోళ్ళకి జీతాలు వచ్చేసి ఉంటే, ఆ జీతాలు ఏం చేస్తారు? దాచుకోలేరు కదా. పప్పుకో, ఉప్పుకో, బియ్యానికో, ఖర్చులకో, చెప్పులకో, బట్టలకో, ఇంట్లో అమ్మా నాన్నకి ఇవ్వటమో, లేకపోతే ఏదోటి లేదు, ఖర్చులు లేవు, ఏదోటి ఆస్తి కొనటమో, స్థలం కొనటమో, ఏదోటి చేస్తారు కదా. మరి ఈ 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది కదా, మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది కదా. అంటే ఈ 12,000 కోట్ల మేర ఖర్చు అయితే జిఎస్టి ప్రభుత్వానికి పెరగాలి. రెండు, ఈ 12 అంటే ఈ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి సంవత్సరానికి, అంటే సరాసరి నెలకి 50,000 చొప్పున, సంవత్సరానికి యావరేజ్న 6 లక్షల రూపాయలు ఒక కుర్రోడికి యావరేజ్న సరాసరి చెల్లించే పరిస్థితి ఉంటే, ఒక్కొక్క కంపెనీ ఎంత వ్యాపారం చేసి ఉండాలి? మరి ఆ కంపెనీల నుంచి అంత జిఎస్టి పెరగాలి కదా. సుమారుగా ఒక 2 లక్షలు, 2.5 లక్షల కోట్లు వాళ్ళు వ్యాపారం చేసి ఈ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చారనుకుంటే, మరి ఆ కంపెనీల మీద ఆ జరిగిన వ్యాపారానికి కూడా లావాదేవీల మీద జిఎస్టి కట్టాలి ప్రభుత్వానికి. అంటే ఆ జిఎస్టి వీళ్ళ పిల్లలు ఖర్చు పెట్టినటువంటి 20 లక్షల ఉద్యోగాలు పొందినటువంటి ఖర్చు పెట్టిన డబ్బుల మీద జిఎస్టి కానీ మరి రాష్ట్రానికి పెరగాలి కదా. కానీ దురదృష్టం ఏంటి? జిఎస్టిలో ఆ మేరకు పెరిగే పరిస్థితులు లేవు.